లభించేటటువంటి శ్లోకాలలో ఇదొకటి. కుశనాభుడు అంటాడు, క్షమాదానం. ఒక వ్యక్తి ఏ దానము చెయ్యక్కర్లేదు, కానీ ఆయనకి ఓర్పు ఉంటే, తాను ఆ మాట పడవలసిన వాడు కాకపోయినా ఆ మాట పడడానికి తాను సిద్ధపడగలిగితే, తాను అలా ఉండవలసిన అవసరం ఆయనకి లేదు, కానీ ఆయన అలా ఉండడానికి కూడా సిద్ధపడితే అటువంటి వాడికి ఓర్పు ఉన్నట్టు. అంత ఓర్పుతో ఉండి అవతల వారిని మన్నించి వాళ్ళ అజ్ఞానాన్ని క్షమించగలిగినటువంటి వ్యక్తిత్వం ఉంటే అతను ప్రతినిత్యము యోగ్యులైన వారికి దానములు చేసిన వాడేనమ్మా. క్షమాదానం, క్షమా యజ్ఞం. ఆ వ్యక్తి ఇంకా వేరే యజ్ఞం చెయ్యక్కర్లేదు. ఎవరు విశేషమైన ఓర్పుతో ఉంటాడో ఆ వ్యక్తి ప్రతినిత్యము యజ్ఞము చేసిన వాడే. క్షమా సత్యం హి పుత్రికాహ. ఈ ఓర్పు అనబడేటటువంటిది అది ఏ సత్యము. సత్యం అంటే భగవానుడు. ఏది మార్పు చెందదో దాన్ని సత్యమని పిలుస్తాం. ఆ మార్పు చెందనటువంటి పరబ్రహ్మస్వరూపమై ఈ ఓర్పు ఉన్నది. క్షమా సత్యం హి పుత్రికాహ. క్షమా యశః. ఓర్పుయే కీర్తి. ఓర్పు కీర్తి ఎలా అవుతుంది అని మీరు నన్ను అడగచ్చు. మీరు చూడండి, చిత్రనలీయము అని మనకు ఒక నాటకం. అందులో నలచక్రవర్తి ఎంత ఓర్పు పట్టాడో తెలుసా అండి? గుర్రపు చినుకుల మధ్య గుర్రాన్ని తోలగలిగినటువంటి సమర్థుడైన. విమలాతపత్రముల్ వెలయగల్గిన నేడు వర్షాతపతముల మెలగనేడు కనుసొన్న దొరల చేతన యాజ్ఞ కొను విభుండు వెలయ ఒక్కని యాజ్ఞ వెలగనేడు భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటెయూ క్రోవియూ పట్టె నేడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటారు. మహానుభావుడు చేతిలో రాజదండం పట్టుకుని ఉరిశిక్షలు వేయగలిగినటువంటి నలచక్రవర్తి వంటలవాడిగా ఒక చేతిలో గరిటె ఒక చేతిలో కొరివి పట్టుకున్నాడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం ఇచ్చినటువంటి మాట కోసం కాటికాపరిగా ఉన్నాడు. తన కుమారుడి శరీరానికి అంత్యేష్టి చేయడానికి కాటి సుంకం అడిగాడు. ఓర్పు లేనినాడు అసలు లోకం లేదమ్మా. క్షమయావిష్టితం జగత్. ఎంత గొప్ప మాట చూడండి. ఈ జగత్, ఈ బ్రహ్మాండము ఈశ్వరుని వలన లేదు. ఈశ్వరుడు సృష్టి చేయవచ్చు, కానీ తపశ్శక్తి ఉన్న వాళ్ళందరూ ప్రతి క్షణం ఓర్పుని కోల్పోయి శపించడం ప్రారంభం చేస్తే అసలు ఈ జగత్ అన్నది ఉండదు. కాబట్టి ఈ జగత్తు దేని యందు ఉన్నది? ఓర్పు యందు ఉన్నది. ఎక్కడ సహనం ఉన్నదో, ఎక్కడ ఓర్పు ఉన్నదో అది ఈశ్వరుని యొక్క విభూతి. తాను అటువంటి కష్టాన్ని పొందడానికి అర్హుడు కాకపోవచ్చు. తను తెల్లవారి లేస్తే గొప్ప మర్యాదలు అందుకున్నవాడు కావచ్చు, కానీ 10 మంది కోసం, భగవంతుడి కోసం తాను ఒక్కొక్క నాడు ఓర్పుతో ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈశ్వరుడి యొక్క పరీక్ష. ఆనాడు తాను అటువంటి పరిస్థితికి సిద్ధపడాలి. మీకు రామాయణంలో నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. హనుమ అంటే ఎవరండి? నవవ్యాకరణ పండితుడు, మహానుభావుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయనకొక్కరికే ఒక మాట ఉంది, మనోజవం. మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా స్వామి హనుమ వెళ్ళిపోతారు. సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత అని ఆ జగామలంకాం మనసా మనస్వి అంటారు మహర్షి శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో. ఆయన సంకల్పం చేసినంత మాత్రం చేత ఉత్తర క్షణం ఆయన మనస్సు ఉత్సాహంతో ఆవలి ఒడ్డుకు చేరిపోతుంది. అంతటి దర్శన సామర్థ్యము కలిగినటువంటి హనుమని పనికి మాలినటువంటి రాక్షసులు, అందులో హనుమకి ఒక రహస్యం తెలుసు. బ్రహ్మాస్త్రం తన్ని కట్టి వదిలిపెట్టేసింది ఆ రోజున ఇంకా హనుమ ఏ అస్త్రశస్త్రముల చేత కట్టుబడరు. అటువంటి హనుమ తలుచుకుంటే ఆ రోజునే లంకాపట్టణాన్నంతటినీ బూది చేసేయగలరు. ఆయన చెప్పారు కూడా, నాకేం భయం లేదు, నేను తలుచుకుంటే ఇప్పుడే నీ 10 తలకాయలు గిల్లేస్తానని చెప్పారు రావణాసురుడితోటి. అంతటి హనుమ కూడా ఓర్పు పట్టారు. ఓర్పు పట్టి ఆ రావణాసురుడు 10 తలకాయలతో సింహాసనం మీద కూర్చునుంటే అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు.
తనకి సహనం లేకపోతే అవతలవాడిలో ఉండేటటువంటి గుణాన్ని చూడలేడు, అసూయ ప్రబలిపోతుంది. ఎంత ఓర్పుతో ఆయన ఉన్నారో చూడండి. ఇంతటి మహానుభావుణ్ణి పట్టుకొని తాళ్లతో కట్టి ఆయన తోకకి వస్త్రాలు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్రం వెలిగించి ఒక బండి ఎక్కించి ఆయన్ని చీపుళ్లతో కొడుతూ కర్రలతో కొడుతూ చారీకుడు చారీకుడు అని అరుస్తూ లంకాపట్టణపు వీధులన్నిటినీ తిప్పారు. తిప్పుతుంటే స్వామి అన్నారు, ఈ కష్టమంతా నేను దేనికి పడుతున్నాను? ఆయన తలుచుకుంటే కేవలం ఆయనే చెప్పేశారు, తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ తదారయత్. గోళ్లతో గీరుతాను, వక్షస్థలంతో కొట్టేస్తాను, పాదాలతో తొక్కేస్తాను, రాళ్లతో కొట్టి చంపేస్తాను మిమ్మల్ని అందరినీ, నాకు వేరే అస్త్రాలు అక్కర్లేదు. జయిచ్యతి బలౌరామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అని చెప్పారు ఆయన జయమంత్రంలో. నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, సీతమ్మ తల్లికి నమస్కరిస్తానని చెప్పుకున్నారు. అటువంటి హనుమని కర్రలతో కొడుతూ చారీకుడు చారీకుడు గూఢచారి గూఢచారి అని పిలుస్తుంటే ఆయన అనుకున్నారు మనస్సులో, నేను రామకార్యం మీద వచ్చాను, రాత్రి వేళ లంకాపట్టణం అంతా తిరిగాను, పగటి వేళ నా అవసరం లేకుండా వీళ్ళే నన్ను ఊరిరిగింపు చేస్తున్నారు. రేపు రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే లంకాపట్టణానికి బలం ఎంత అని అడిగితే నా స్వామికి నివేదించాలి కదా. రామకార్యం కోసమని 4 దెబ్బలు నేను తింటే మాత్రం నాకు నష్టం ఏమిటనుకున్నారు. ఈశ్వర కార్యం కోసమని అంతటి కష్టాన్ని ఓర్చారు హనుమ. స్వామి హనుమయే ఆనాడు ఓర్మి తప్పిపోయి ఉంటే, రావణాసుర సంహారం హనుమ చేసేసి ఉంటే హనుమ చేయగలరా అని మీరు అనుమానపడచ్చు. నిస్సందేహంగా చేసేస్తారు. ఎందుకో తెలుసా అండి, ఆయనే చెప్పేశారు, నీ తలలు గిల్లుతాన్రా, ఏమనుకుంటున్నావో, సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షత నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ మానుషో రాఘవో రాజన్ అని. రాముడు మనుష్యుడు, కానీ సుగ్రీవుడు మనుష్యుడు కాడు, దేవత కాడు, రాక్షసుడు కాడు, యక్షుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు. సుగ్రీవుడు కానప్పుడు స్వామి హనుమ కూడా కారు, వానరుడు. నరవానరముల చేతలు మరణించనన్న వరం నీకు లేదుగా, అందుకని వానరుడైనటువంటి హనుమ చేతిలో రావణాసురుడు ఆ రోజున మరణిస్తాడు. మరి ఎందుకు ఆయన చంపలేదు? నా స్వామి ప్రతిజ్ఞ చేశారు రామచంద్రమూర్తి, తానొచ్చి నిన్ను చంపుతానన్నారు, అందుకు నిన్ను వదిలేస్తున్నాను రా అన్నారు. ఎంత ప్రాజ్ఞత అండి మహానుభావుడి. ఆయన ఒక మాట అంటారు, మనం జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూనధిక్షిపేత్. ఒకసారి ఓర్పు పోయిందనుకోండి, పిచ్చి కోపం వచ్చేసింది అనుకోండి, క్రోధమునకు వశుడైపోయాడు అనుకోండి, వశుడైపోయిన వాడు ఏ తప్పు చెయ్యడు మీరు ఊహించక్కర్లేదు. ఇంకా క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురువునపి, తన గురువుని కూడా చంపేస్తాడు, వెనక ముందు ఆలోచించాడు, ఇంకా తర్వాత పడి ఏడుస్తాడు. అందుకని క్రోధమునకు వశుడు కాకూడదు. నేను నా స్వామి రామచంద్ర ప్రభువే వచ్చి నిన్ను నిగ్రహించేంత వరకు నేను ఓర్మి పడుతున్నానని చీపుళ్లతో కర్రలతో దెబ్బలు తిన్నారు తప్ప హనుమ మాత్రం రావణ సంహారము చెయ్యలేదు. కాబట్టి క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు యందు ఈ లోకమంతా నిలబడి ఉన్నది. మీరు చూడండి, ఈ మాటలు చెప్పి వంకర్లు తిరిగిపోయినటువంటి శరీరాలతో పడిపోయినటువంటి తన కుమార్తెలను కుశనాభుడు ఎంత మెచ్చుకున్నాడంటే, ఎంత మంచి పని చేశారమ్మా, ఇప్పుడు మీకు నేను యోగ్యుడైన వరుణ్ణి తీసుకొస్తానన్నాడు. వెతికాడు. ఎవరు చేసుకుంటారండి ఆ పిల్లల్ని? కాదు, చేసుకునేవాడు ఉన్నాడు. శరీరమునందు తిరిగిన వంకరలను చూసేటటువంటి దృష్టి కాకుండా అంత సౌందర్యాన్ని చూడగలిగినటువంటి మహాపురుషులు ఉంటారు. ఆ రోజులలో బ్రహ్మదత్తుడు అని మహానుభావుడు, ఆయన చూళి యొక్క కుమారుడు, వరంచేత జన్మించినటువంటి వాడు, అపారమైనటువంటి తేజోసంపన్నుడు, తపశ్శక్తి కలిగినటువంటి వాడు. ఆయనని వెళ్ళి అడిగాడు కుశనాభుడు, నా 9 కుమార్తెలను నువ్వు పాణిగ్రహణం చెయ్యాలన్నాడు. తప్పకుండా నేను స్వీకరిస్తానని ఆయన కన్యాదానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క
కన్య యొక్క చెయ్యి పట్టుకోగానే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి వంకర్లన్నీ పోయి వాళ్ళు యథాస్వరూపములను పొంది నూరుగురు బ్రహ్మదత్తుడికి భార్యలయ్యారు. తండ్రి గారి విషయంలో వాళ్ళు ఏం చెప్పారో ఆ మాట ఆ నూరుగురు కన్యలు నిలబెట్టుకుని మన జాతికి ఒక వైభవాన్ని ప్రకాశింపచేశారు. మీరు రామాయణంలో చూడండి, అసలు రామాయణంలో ఓర్పుకి పెట్టింది పేరైనటువంటిది ఎవరు? సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి గురించి స్వామి హనుమ ఒక మాట అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. సంస్కృతంలో చకారం ఎక్కడైనా ఎక్కువ వేశారు అంటే చాలా బాధ కలిగితే వేస్తారు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఈ తల్లి సీతమ్మ భూమాతకు కుమార్తె కదా, భూమికి ఎంత ఓర్పో తల్లి పోలికలు ఆడపిల్లకు వచ్చేసాయి. ఈవిడికి అంత ఓర్పు. మీరు చూడండి, మనం ఒక శంకుస్థాపన చేశామనుకోండి, భూమిని గుణపాలు పెట్టి గొయ్యి తవ్వుతాం. మనం పంట పండించుకోవాలనుకోండి, ఒక నాగలి పట్టుకొచ్చి భూమాత యొక్క గుండెల మీద గాయం చేస్తాం. మనం మల విసర్జన మూత్ర విసర్జన చెయ్యాలనుకోండి, భూమి మీద చేస్తాం. మనం పాదాలతో తొక్కి నడవాలనుకోండి, భూమి మీద నడుస్తాం. మనం చేసే అపచారాలన్నీ భూమి పట్ల చేస్తాం. ఇన్ని అపచారాలు మనం భూమి పట్ల చేస్తే ఆ తల్లి మాత్రం పరమ సహనంతో మనం శంకుస్థాపన చేస్తే ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తుంది. ఐశ్వర్యాన్నంతటినీ భూమిలోంచిస్తుంది. మనం బ్రతకడానికి పంటిస్తుంది. మనం ఆధారంగా తిరగడానికి తాను ఆధారమై ఉంటుంది. తొట్టతొదన తన శరీరం పడిపోతే వాణ్ణి తనలో కలుపుకునేటటువంటిది కూడా భూమాతయే. అటువంటి తల్లి, ఆ ఓర్పునకు మారుపేరైనటువంటిది భూమి. అక్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఈ ఓర్పు బలవంతంగా ఎలాగో అలా నిగ్రహించుకుని కూర్చోవడం కాదు, ఆవిడ కళ్ళల్లో కనపడుతోంది. ఎంత నిర్మలంగా ఉందంటే సీతమ్మ, ఇన్ని అపచారములు చేస్తున్నాడు, జుట్టు పట్టి ఈడ్చుకొచ్చాడు, తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఎత్తుకొచ్చాడు, జుట్టు పట్టి తీసుకొచ్చి లంకాపట్టణంలో తన సౌధం అంతటినీ తిప్పాడు. నాకింత బలం ఉందన్నాడు. ఈవిడితో ఏ పురుషుడు మాట్లాడకూడదన్నాడు. ఒక గదిలో పెట్టాడు. తర్వాత కొంతకాలానికి తీసుకెళ్ళి ఉద్యానవనంలో ఒక శిశుపా వృక్షం కింద కూర్చోబెట్టాడు. చుట్టూ కూర్చోబెట్టినటువంటి వాళ్ళు రాక్షస స్త్రీలు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుముకాం లంబాస్యాం లంబజానుకాం. వాళ్ళు చూస్తే ఎటువంటి వాళ్ళు? ఒకదానికి కడుపు పెద్దది, ఒకదానికి చెవు పెద్దది, ఓదానికి ముక్కు పెద్దది, ఓదానికి కన్ను పెద్దది, ఓదానికి నోరు పెద్దది. అన్ని వికారాలే. ఇన్ని వికారాలు ఉన్నటువంటి స్త్రీలందరినీ చుట్టూ కూర్చోబెట్టి కాపలా పెట్టాడు. ప్రతిరోజు రావణాసురుడి యొక్క పాన్పు చేరమని వీళ్ళందరూ బోధ. అక్కడ రామనామం చెప్పేవాడు లేడు. ఆ తల్లికి అక్కడ అన్నం కూడా తినలేదు. ఇంద్రుడు పంపించినటువంటి పాయసాన్ని ఇది రామచంద్రమూర్తికి దక్కాలని నేల మీద విడిచిపెట్టి తింది ఆవిడే. అటువంటి సీతమ్మ, అంత ఓర్పు వహించినటువంటి సీతమ్మ చేత కాక ఓర్పు వహించింది ఆవిడ. ఆవిడ తలుచుకుంటే లంకాపట్టణాన్ని కాల్చేయలేదా? ఆవిడే చెప్పింది ఒక చోట, అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నేను తపస్సు పాలిస్తున్నాను, నేను రామచంద్రమూర్తి యందు తపస్సుతో ఉన్నాను. నా స్వామి వచ్చి నన్ను రక్షించాలి తప్ప నా అంత నేనుగా రక్షించుకోవాలని అనుకుంటే రావణ ఇప్పుడే నిన్ను బూడిద కుప్ప కింద చేసేయగలను. నాకంతటి సమర్థత ఉన్నది, అటువంటి తపశ్శక్తి ఉన్నది. కానీ నీ యందు నేను అలా చేయదలుచుకోలేదు. రాముడే వచ్చి నిన్ను నిగ్రహిస్తాడంది. ఈ ఓర్పు సీతమ్మ తల్లికి లేకపోయి ఉంటే అసలు లంకాపట్టణం ఉండేదా? రాముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమై ఉండేది? అసలు రామాయణం వేరొక కోణంలోకి వెళ్ళిపోయేది. సీతమ్మని అపహరించి రావణాసురుడు తీసుకుని వెడితే సీతమ్మని తిరిగి తేలేక రామచంద్రమూర్తి కష్టాలు పడుతుంటే సీతమ్మ తన తేజస్సుతో తనని తాను రక్షించుకున్నది అని ఒక తీర్పు చెప్పేద్దాం మనందరం. రామచంద్రమూర్తికి అంత ఘనతనిచ్చి తాను పతివ్రతగా నిలబడిపోయినటువంటి తల్లి సీతమ్మ తల్లి ఎంత ఓర్పు వహించింది చూడండి. ఎన్ని భయంకరమైన మాటలు మాట్లాడాడు. మనిషికి తొందరగా ఓర్పు పోయేది ఎక్కడ పోతుందో తెలుసా అండి? మహానుభావుడు హరిశ్చంద్రీయంలో ఒక మాట అంటాడు, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటాడు.
అన్నిటికన్నా హింస దేనివల్ల జరుగుతుందో తెలుసా అండి? మాట వల్ల జరుగుతుంది. మీరు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక మంచం మీద పడుకోబెట్టి ఒక రంపం పట్టుకొచ్చి అటొకరు నిలబడి ఇటొకరు నిలబడి వాడి కడుపు మీద రంపం పెట్టి కోస్తూ ఉండడం వల్ల కలిగేటటువంటి గాయం చేత పొందేటటువంటి బాధ కన్నా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఒక్కొక్క నాడు సమయా సందర్భములు లేకుండా అన్నటువంటి మాట అంత గాయమై మనసుని తులిచేస్తుంది. ఎందుకన్నాడు నన్ను ఈ మాట, ఏమన్నాను నేను అని అంత బాధ పెడుతుంది మాట. అందుకే హింస కేవలం కర్మేంద్రియముల వలన మాత్రమే జరగదు, మాటల చేత జరుగుతుంది. మాటల చేత హింస చెయ్యడంలో రావణాసురుడు సీతమ్మ పట్ల చేసినంత హింస ఈ సృష్టిలో ఎవరూ చేయరు. అంత నీచంగా మాట్లాడాడు, అంత అనరాని మాటలు అన్నాడు ఆవిడ్ని. ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడంటే నాకు సభాముఖంగా అసలు నేను సుందరకాండిని మాటలు చెప్పినా నా నోటి వెంట నేను కొన్ని శ్లోకాలు చెప్పలేక అసలు నేను ఆ మాటలు చెప్పలేదు. కానీ ఇవాళ సీతమ్మ తల్లి ఓర్పు గురించి చెప్పవలసి వచ్చింది కాబట్టి నేను ఆ మాట ప్రస్తావన చేయవలసి వస్తోంది. సీతమ్మ నన్ను క్షమించుగాక. ఆయన అంటాడు, నీ అవయవాల పొందిక నీ అందం చూసిన తరువాత నా భార్యల చేత మైథునము వలన కలిగిన సుఖము నాకు తృప్తినియడం లేదు. ఇంత దారుణమైన మాట చూడండి. ఆయన వచ్చేటప్పటికి తన శరీరావయవములు ఏవీ కనపడకుండా సర్దుకుని కూర్చుంది సీతమ్మ తల్లి. అయినా వాడి ఇటువంటి ప్రేలాపన పీలాడు రావణాసురుడు. సుందరకాండలో మీరు చదవాలి తప్ప కొన్ని అసలు చెప్పడానికి మనసు రాదు. అంత క్లేశంతో కూడిన మాటలు మాట్లాడాడు. ఇటువంటి మాటలు మాట్లాడినా ఒక్క మాట మాట్లాడాల. ఆవిడ ఓర్పు పట్టిందన్నారు మహర్షి. ఎంత అందంగా మాట్లాడతారండి. శుచిస్మిత అంటారు, శుద్ధమైన నవ్వు నవ్వింది అంటారు. కొడుక్కి అమ్మ దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడకూడదని తెలియదు. అమ్మ సమస్త దేవతా స్వరూపం. అటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి అధిక్షేపించి మాట్లాడతాడు. నాకు తెలుసు, నా చిన్నతనంలో నేను విశాఖపట్నంలో ఒక ఇంట్లో ఉండేవాడిని. ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ కొడుకు వ్యసనాలకు పాడు చేసేసాడు. పాడు చేసి ఆఖరణ తల్లి మెళ్ళలో మంగళసూత్రాలు ఇమ్మన్నాడు పేకాటకి. ఆ తల్లిది మంగళసూత్రం రా, శుక్రవారం మంగళసూత్రం ఇవ్వడం ఏమిట్రా అంది. ఆ రోజు పేకాడుకోవడానికి తల్లి మెళ్ళలో మంగళసూత్రాలు ఇవ్వలేదని తల్లిని లెంపకాయ కొట్టాడు. కొడితే ఆ పక్కింట్లో అద్దెకున్న వాళ్ళు వచ్చి ఇలాంటి కొడుకు ఉంటే ఎంత చస్తే ఎంత అన్నారు. ఆవిడ ఎంత బాధపడిందో ఆ మాటకి. అలా అనకండమ్మా, 100 ఏళ్ళు నా ఆయుర్దాయం పోసుకొని కూడా వాడు బతకాలి. మీకేమైనా ఓర్పు ఉంటే నా కొడుకు బాగుపడాలనండి, అంతేకాని వాడు చస్తే ఎంత అన్న మాట అనకండమ్మా అంది ఆవిడ. శుచిస్మిత, అది అమ్మ అంటే. ఎవరు అనగలరు సృష్టిలో ఈ మాట? తనని కొట్టి వెళ్ళిపోతే తన మంగళసూత్రాలు ఇవ్వలేదని కొడితే అమ్మ కాబట్టి ఆ మాట అనగలిగింది. అమ్మకి సృష్టిలో ఇహ ప్రత్యామ్నాయం లేదు. అలా సీతమ్మ తల్లి గురించి వాల్మీకి మహర్షి ఒక్క మాట అంటారంతే, శుచిస్మిత, శుద్ధమైన నవ్వు. అయ్యో ఎన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నారా. ఉరై నాన్న, ఇలా మాట్లాడడం వల్ల నువ్వేం పొందుతున్నావో తెలుసా? విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నీ మరణాన్ని బ్రహ్మగారు దగ్గర చేసేస్తున్నాడు రా. అందుకే నీ నోటి వెంట అనకూడని మాటలు అంటున్నావు. ఈ మాటలు నీవు అనడము వలన నా మనసు ఎంత బాధ పొందితే అంత పెద్ద పాపము నీ ఖాతాలో పడిపోతోంది. ఈ పాపం ఏమవుతుందో తెలుసా? పగతిర్విముచ్యతే. నువ్వు ఏం చేస్తే పోతుందిరా ఈ పాపం? పోదు. కాబట్టి ఏం చేస్తుందో తెలుసా? ఈ పాపం పెరిగి 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 పండుతుంది. పండిన తర్వాత ఏం చేయాలి? నిన్ను తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అలా మాట్లాడకురా అంది ఆవిడ. వాడు విన్నాడా? వాడు వినలేదు. కాబట్టి మనిషి ఓర్పు ఎంత పట్టాలో, ఆ ఓర్పు లేకపోతే అసలు ఏమైపోతుందో ప్రపంచం. ఆవిడికే ఆగ్రహం వచ్చి సమస్త రాక్షస జాతి నశించుగాక అనొక్క మాట ఉందనుకోండి, అందులో ప్రహ్లాదుడు కూడా ఉంది రాక్షస జాతిలో. కనుక ఓర్మి వహించడంలో, తన కోపాన్ని తాను పరిశీలన చేసుకోవడంలో అందం ఉంది. మీకు నేను రామాయణంలో ఓర్పు లేకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఎలా ఉంటుందో చూపించేటటువంటి ఘట్టాన్ని
రామాయణం అంతా ఓర్పు గురించి మాట్లాడుతుందండి. నిన్నటి రోజున మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. ఎక్కడ మీరు రామాయణాన్ని ఏ కోణంతో చూడడం మొదలు పెట్టండి, ఆ కోణంలో మీకు రామాయణం దర్శనం ఇస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఈ మధ్య ఎక్కడ ఏమిటి ఆ వివరాలు వేదికల మీద చెప్పకూడదు, కానీ నాతో ఉన్నటువంటి కొంతమందికి తెలుసు. నా దగ్గరకి ఒక స్త్రీ, ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ చాలా చక్కటి తల్లి, లక్ష్మీ స్వరూపగా ఉన్నది. ఆయమ్మ నా దగ్గరికి వచ్చి ఒక మాట అంది. అయ్యా, నా భర్త గారు చాలా కాలం నాతో సంతోషంగా జీవితం చేశాడు, 2 బిడ్డలు కలిగారు. ఈనాడు నా భర్త పరస్త్రీ యందు మరులు కొన్నాడు, ఆయన ఇంటికి రారు. ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి ఉంచినా ఆయన మనస్సు ఆ స్త్రీ యందు ఉండడం చేత తిరిగి వెళ్ళిపోతుంటాడు. నా మీద చాలా కోపంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. నా మనస్సు గాయపడి నా భర్తని ఆకర్షించి నిలబెట్టలేని ఈ శరీర సౌందర్యమొక సౌందర్యమా అని బుద్ధి యందు వ్యగ్రత చెంది, మొక్కజొన్న పొత్తులు ఎలా కాలుస్తారో అలా నేను నా ఒళ్ళు కాల్చేసుకున్నానండి, చూడండి నా ఒళ్ళని చూపించారు. ఆవిడ ఒళ్ళంతా కాలిపోయి ముద్దం అయిపోయింది. నేను తెల్లబోయి నిజంగా నాకు నోట మాట రాలేదు, ఆశ్చర్యపోయాను. నాకేం మాట్లాడాలో అర్థం కాక నేను ఆ తల్లిని ఒక్క ప్రశ్న వేశాను. అమ్మా, నేను ఒక్క ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పండి తల్లి అన్నాను. ఏమిటండి అన్నారు. మీకు తెలుసున్న కథే, ఒక తల్లి చాలా అందమైంది, ఆ అందమే ఆవిడ పాలిట శాపం అయింది. ఆ అందం కోసమే వేరొక రాక్షసుడు ఆవిడ్ని అపహరించి తీసుకెళ్లి తన దగ్గర ఎట్టే పెట్టాడు. ఆవిడ మనస్సు భర్త యందుంది, కానీ భర్త వచ్చి తనని రక్షిస్తాడా అన్నది కూడా అనుమానంలో పడిపోయింది. అలాంటి స్థితిలో ఆవిడ కూడా మీలాగే ఒళ్ళు కాల్చేసుకోవచ్చా అని అడిగితే, అలా కాల్చుకోకూడదండి అన్నారు. అంటే ఆవిడ చెయ్యలేదు కాబట్టే మీ చేత పూజలు అందుకున్న సీతమ్మైంది. పొరపాటు చేసిన వారు మీ భర్త. ఆయన మనస్సు వ్యామోహానికి గురైంది. ఆ వ్యామోహము తొలగుగాక అని మీరు భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఏ పాపం ఎరగనటువంటి శరీరాన్ని కాలిస్తే ఏమొస్తుందమ్మా? మీ మనస్సుకి ఒక మంచి ఆలంబనం కావాలి. మీరు తల్లి భాగవతం చదువుకుంటుండండి అన్నాను. ఆ తల్లి, మరి పాపం ఆ తల్లికి ఆ మాటల్లో ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నా మనస్సుకి చాలా శాంతిపూర్వకమైన మాట దొరికిందండి, నేను భాగవతం చదువుకుంటాను అని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది, కానీ నా మనస్సు మాత్రం అనేక విధాలుగా అంతర్ముఖమైంది. అరేరే, ఎన్నో విషయాలు చెప్పడం సులభం, ఒక్క క్షణం జీవితంలో ఓర్పు అన్నది పోతే ఎంత విచిత్రంగా, ఎంత భయానకంగా ఉంటాయి పరిస్థితులు. ఓర్పు అన్నది ఎంత అవసరం రా మనిషికి. ఇంకా మళ్ళీ ఎవ్వరూ దాన్ని తిరిగి బాగు చేయలేరు, అంత పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. కాబట్టి ఇందుకే రామాయణంలో ఓర్పు గురించి మహర్షి అంత పెద్దపీట వేసి మాట్లాడారు అని నాకు అనిపించింది. అయితే ఇది నేను ఏదో వేదిక మీద ఆ పద్యాలు చెప్పవలసినటువంటి అవసరం నాకు లేదు. ఇది యథార్థంగా నేను ఈ మధ్య కాలంలోనే నాకు అనుభవైక వేద్యమైనటువంటి ఒక సంఘటన. కాబట్టి మనిషికి ఓర్పు అన్నది ఎంత అవసరమో చూడండి. మీరు ఇవాళ పేపర్లు తీయండి, భార్య భర్తనేదో అన్నాడు అంతే, అగ్నిహోత్రం పోసుకుని అగ్నిహోత్రం వెలిగించుకుని ఆవిడ మరణించింది. తన కన్నబిడ్డని తల్లి చదువుకోలేదు అని మందలించింది, అంతే, చనిపోయింది. ఒక ఉపాధ్యాయుడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుణ్ణి నువ్వు బాగా చదవట్లేదు మందలించాడు, వాడు మరణించాడు. అఘాయిత్యం చేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకంటే అంత భావనా వ్యగ్రత? ఆత్మహత్య చేసేసుకుని అంత చచ్చిపోవలసినంత దారుణం ఏమిటి అక్కడ? అసలు ఆత్మహత్య అన్నది లేదు శాస్త్రంలో, అలా చేసుకోకూడదు. కానీ దీనంతటికి ఏది కారణం? ఓర్మి అన్నది లేకపోవడం, ఓర్పు లేకపోవడం ఇవాళ సమాజంలో ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తోందో. దీనికి కారణం ఏమిటి? రామాయణం లాంటి కావ్యాల గురించినటువంటి ప్రసంగాలు మనం వినకపోవడం, రామాయణం లాంటి కావ్యాల్ని మనం పరిశీలన చేసి చదవకపోవడం. నిజంగా మనం చదివితే మన మనస్సు వేరొక కోణంలో కెడుతుంది. నిజమే కదా, మనం ఇలా ఎందుకు చెయ్యాలనిపిస్తుంది. మీరు ఒకటి ఆలోచించండి, ఆత్మహత్య చేసుకోవలసినటువంటి అవసరం ఉంటే అసలు నిజంగా ఆత్మహత్య చేసుకోవలసిన వాళ్ళల్లో మొట్టమొదటి పేరు ఎవరిది ఉండాలో తెలుసా అండి? రాముడిది ఉండాలి.
ఎందుకు ఉండాలి అని మీరు నన్ను అడగచ్చు. ఆయనే అరణ్యకాండలో ఒక చోట చెప్పుకున్నాడు. ఎక్కడ చెప్పుకున్నాడు అని మీరు అడగచ్చు. దెబ్బ మీద దెబ్బ తగలడం అంటే చూడండి, ఒక వ్యక్తి అసలే తలనీలాలు ఇచ్చి గుడ్డు చేయించుకున్నాడు. ఇంట్లోంచి బయటికి ఎడుతుంటే గడప తల మీద తగిలింది. ఆ పైన బయటికి వెళ్ళేటప్పటికి పచ్చి వచ్చి గీరింది. స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేద్దామని త్వరపబడనటువంటి మరుగు నీళ్లు తల మీద పోసుకున్నాడు. ఆ పైన బయటికి వస్తుంటే మళ్ళీ ఏదో దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ తల మీద బాధ ఎలా ఉంటుంది వాడికి? అలా రాముడు అరణ్యకాండలో అంటాడు, జటాయువు మరణించాడు. మరణిస్తే లక్ష్మణుడి వంక చూసి అన్నాడు, రాజ్యం నష్ట వనే వాస సీతో నష్ట హతోద్విజ ఈ దుసీయం మమావస్థ నిర్దహేదపి పావక. అంటే రాజ్యం నష్టం, రాజ్యమా పోయింది. ఎందుకు పోవాలి? ఏమైనా కారణం ఉందా? తను ఏమైనా తప్పు పని చేశాడా? ఏదైనా భ్రూణహత్య చేశాడా? లేకపోతే ఏమైనా శిశుహత్య చేశాడా? యజ్ఞ విధ్వంసం చేశాడా? ఎవరైనా స్త్రీని చంపాడా? ఏ పాపము ఎరుగడు. దేనికి పోయింది రాజ్యం? కైకమ్మకి కోరికుందా భరతుడికి ఇవ్వాలని? ఒక గూని ఉన్న స్త్రీ ఆవిడ బుర్ర పాడు చేసింది. అంతే. ఎవరు అనుభవించారు ఫలితాన్ని? రాముడు రాజ్యభ్రష్టుడయ్యాడు. వనేవాస. పోని రాజ్యం పోతే పోయింది. భరతుడు రాజ్యం కట్టుకుంటాడు. నువ్వు అంతఃపురంలో ఉండి అనలేదు ఆవిడ. క్షీరాజన జటాధారీ రామో భవతు తాపసహ అంది. భయంకరమైన వరం అడిగింది. నారచీర కట్టుకోవాలి, తల మీద జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టుకోవాలి, పాదుకలు ఉండకూడదు, అరణ్యాల వెంట తిరుగుతూ ఉండాలి రాముడని కోరింది. అరణ్యాలకు వచ్చేశాను. రాజ్యాద్భ్రంశో వనేవాస సీతానష్ట. పోన్లే, మనసెరిగిన ఇల్లాలు, రోజు ఏదో ఆవిడతో మాట్లాడుతూ కాలం గడిపేసుకున్నాను. ఆ ఇల్లాల్ని రాక్షసుడు ఎత్తుకుపోయాడు. హతోద్విజ. పోనీ సేద తీర్చడానికి నాకు తండ్రితో సమానమైనటువంటి వాడు, తండ్రికి స్నేహితుడు కాబట్టి తండ్రితో సమానుడు జటాయువు పెద్దవాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు నా కష్టం చెప్పుకోవడానికి. ఇవాళ ఒక పక్షి, అది కూడా చచ్చిపోయింది. హతోద్విజ ఈ దృశీయం మమావస్థ. లక్ష్మణ, ఇవాళ నా దౌర్భాగ్యం ఎటువంటిదో తెలుసా? అగ్నిహోత్రాన్ని అక్కడ పెట్టి నా దౌర్భాగ్యాన్ని ఇక్కడ పెడితే అగ్నిహోత్రాన్ని నా దౌర్భాగ్యం కాల్చేస్తుంది. అంత గొప్పది నా దౌర్భాగ్యం. ఇంతకన్నా దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉంటాడా అని అడిగాడు. అడిగితే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య, నువ్వు ఓర్పుని కోల్పోతున్నావు. అందుకే నీకు ప్రపంచం వ్యతిరిక్త కోణంలో కనపడుతోంది. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అన్నయ్య, ఎవరు ఓర్పుని ఉత్సాహాన్ని మళ్ళీ పుంజుకుంటాడో వాడు లోకంలో సాధించలేంది లేదు. నువ్వు సహనాన్ని కోల్పోకన్నయ్యా అన్నాడు. కాబట్టి చూడండి, రాముడి కన్నా కష్టపడిపోయామండి మనం. సీతమ్మ కన్నా కష్టపడిపోయామా మనం? అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పుష్టతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రామచంద్ర ప్రభువు నడుస్తుంటే, వెనక లక్ష్మణుడు నడుస్తుంటే, మధ్యలో నడిచినటువంటి సీతమ్మ, సూర్యుడి యొక్క కిరణం తన ఒంటి మీద పడడం తెలియనటువంటి సీతమ్మ, అయోనిజ అయినటువంటి సీతమ్మ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలైన సీతమ్మ, రామచంద్ర ప్రభువుకి ఇల్లాలైన సీతమ్మ, జనక మహారాజు గారి కుమార్తె అయిన సీతమ్మ, సాక్షాత్తు లక్ష్మీ స్వరూప అయిన సీతమ్మ ఇవాల్టి రోజున ఒక ఇంట్లో కాదు, 6 బయల ఉద్యానవనంలో ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంటే, చచ్చిపోతానంటే చావడానికి కత్తి కాని విషం కాని ఇచ్చేవాడు లేడి దరిద్రాన్ని అనుభవించింది. కాలోహి దురతిక్రమ అన్నారు హనుమ. శిశుపావృక్షం మించి చూసి, ఎవడు రా కాలాన్ని దాటగలిగిన వాడు, అందరూ వశులే. ధౌమ్యుడు అంటాడండి విరాట పర్వంలో, ఎంత గొప్ప మాట చెప్తాడండి. అది గురువు చెప్పవలసిన మాట. అంటే ఒక గురువు తన శిష్యుణ్ణి సిద్ధం చేయడం అంటే అది. ఒక గురువు తన శిష్యులతో మాట్లాడవలసిన మాటలు అవి పలికిస్తాడు తికనామాచ్యుడు. విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరుతున్నారు. ఎటువంటి పాండవులండి మీకు తెలియంది కాదు. ఇప్పుడు నేను మళ్ళీ భారతం గురించి చెప్పడం కష్టం. ఎటువంటి శౌర్యమూర్తి మహానుభావుడు. శాతన ఖగ్రఖండిత లసన్మజ కుంజర కుంభ ముక్త ముక్తాతత శైల. ఏనుగు మీద సింహం దూకి తన పంజాతో కొట్టి కుంభస్థలాన్ని చీల్చి ముత్యాలు చల్లి మాంసం తినే సింహంలా శాస్త్ర సైన్యాన్ని బదలగొట్టగలిగినటువంటి భీమసేనుడు. అటువంటి భీమసేనుడు అన్నాడు, పర్య పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళుల చేతుల తొడల పట్టి
విరిచి అనువుగా చేసి పొయ్యిడుదు కాని కత్తి గొడ్డలి అడుగని కత్తి ఎలకు అన్నాడు. ఇంతకన్నా దారుణం ఎక్కడంది? ఆఖరికి ఆయన శౌర్యం ఎంతకు పనికొచ్చిందంటే గదాదండాన్ని పట్టుకుని యుద్ధ భూమిలో గిరగిరా తిప్పి శత్రువుల యొక్క మస్తిష్కములు బద్దల కొట్టగలిగి వచ్చిన వాడు ఆయన అన్నాడు, అన్నయ్య నేను వంటల వాడనై ఏం చేస్తానో తెలుసా? కత్తి గొడ్డలి అడగకుండా ఎంతంత పెద్ద కర్ర దుంగలైనా నా గుండెల మీద పట్టి నా తొడల మీద పెట్టి విరిచేస్తానన్నయ్య. విరిచేసి వాటిని పొయ్యిలో పెట్టి వెలిగించి వంట చేస్తాను. నన్ను మీరిన బానిసీని ఒక నింపురి కానని ఎట్లు కాగా మేం గదియపట్టి అయిన వనరంబుగా నుండెద కుడుకూరలం. విరాట పర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి నిజంగా. అన్నయ్య ఈ శరీరాన్ని దస్సి పోయేటట్టుగా చేసైనా సరే ఎన్ని వేల మందికైనా వంట చేసి పెడతానన్నయ్య. ఇది భీమసేనుడు అనవలసిన మాట అండి. ఆ అంతఃపురములోని స్త్రీలకు నృత్యము గరపంగా నాకు విద్య కలదు, తద్వృత్తమునకు నేలుము ఆ జనమును చిత్తంబునకెక్క చేసేదనందున్నంటాడు అర్జునుడు. నేను సైరంధ్రీ వేషంలో అంతఃపుర కాంతలకి నాట్యం నేర్పుకుంటానన్నాడు. ఎవరు చేతిలో గాంధీవం పెట్టుకుని శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడగలిగినటువంటి వాడు బృహన్నలగా బతికాడు. ధౌమ్యుడు అన్నాడు వాళ్ళని పిలిచి, ఒక గురువు మాట్లాడడం అంటే చూడాలి. మహాభారతంలో విరాట పర్వంలో మీకేం తెలుసయా? ఇన్నాళ్ళు సింహాసనాల మీద కూర్చున్నారు. ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఒకడు వంటవాడు, ఒకడు గుర్రాలు తోలేవాడు, ఒకడు ఆవుల్ని కాసేవాడు, ఒకడు నాట్యం నేర్పేవాడు, ఒకడు ప్రభువు పక్కన కూర్చుని మంచి మాటలు చెప్పేవాడు. ఇప్పుడు మీరు ప్రభువుని కొలుస్తున్నారు. ప్రభువు దగ్గర ఉండడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అనవసరంగా ప్రభువు దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకూడదు. ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములుగాగ జరుపవలయు. ప్రభువు కొలువున్న ఎడల బహిరములైన ఎలమికి గులగుట అన్నాడు. ప్రభువు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవలించారనుకోండి ఆయన కోపం రావచ్చు. తుమ్ము మీరు తుమ్మారనుకోండి ఆయన కోపం రావచ్చు. హాసంబు మీరు ఎందుకో నవ్వారనుకోండి ఆయన కోపం రావచ్చు. నిష్ఠీవనంబు మీకు ఎందుకో దగ్గొచ్చి అక్కడ తుపుక్ అన్నారు ఆయన కోపం రావచ్చు. గుప్తవర్తనములుగాగ జరుపవలయు. ప్రభువు కూర్చుని ఉండగా ఇవి కూడా చేయడానికి వీల్లేదు. వాళ్ళ కోపం ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇవి కూడా గుప్తంగా జరపాలి. మీకేం తెలిసి ఇన్నాళ్ళు ప్రభువులుగా ఉన్నారు, అలా బతకడం నేర్చుకోండి, ఓర్పు పట్టండి. ఇలా సేవించడానికి ఓర్పు కావాలో మీ అందరూ ఓర్మితో ఉండండి అన్నాడు. అని అలా ఎలా ఉండగలమండి అన్నట్టుగా చూశాడు భీముడు. చూస్తే మహానుభావుడు ధౌమ్యుడు అంటాడు, అనిమిషపతి నిషదాద్రియందు అనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. నేను విరాట పర్వం జరిగి చాలా కాలం అయిపోయింది. నిషదాద్రియందనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. తల్లి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును. జనని ఊరు ప్రదేశమున ఔర్వుండు పెద్ద కాలంబు దాగుటయును. ధేను శరీర విలీనుడై మార్తాండు సంచరించుటయును. వినమే ఇట్లు వీరలు పగపడి తమకు అగ్గమైన తరి రిపుల జయించురిట్లు కాక నీవును ఆపద కూర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి ధౌమ్యుడు. నువ్వేం కష్టపడ్డావో ధర్మరాజా అజ్ఞాతవాసంలో, నీ చెప్తాను విని ఎంతంత కష్టాలు పడ్డారో. ఒకనాడు వృత్రాసుర సంహారం చేశాడు ఇంద్రుడు. చేస్తే పాపం పట్టుకుంటే బ్రహ్మహత్యాపాతకం వెనకాతల తరుగుతుంటే ఎక్కడికి పోవాలో తెలియక బ్రహ్మాండానికి ఈశాన్య భాగానికి పరిగెత్తి నిషాద్రి అనబడేటటువంటి కొండ మీద ఒక్కడే తిరిగి తామరతూడులో దూరి పడుకున్నాడు. ఎంత కష్టపడ్డాడు ఇంద్రుడు. ఆనాడు నహుషుడు రాజీ శచీదేవిని భార్యగా చేసుకుంటానన్నాడు. అన్ని కష్టాలు పడ్డాడు. అలాగే శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు తన అన్నగారైనటువంటి ఇంద్రుడికి రాజ్యం ఇప్పించడం కోసమని ఏ మహానుభావుణ్ణి లక్ష్మీదేవి నిరంతరము సేవిస్తుందో వామన పురాణంలో అంటాడు బలిచక్రవర్తి, ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్త మర్యాదం చెందుకరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చతతమే కాయంబు అపాయమే అంటాడు. అలా లక్ష్మీదేవి అంతటిది భార్యగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ బ్రహ్మ
బ్రహ్మాండములన్నింటికన్నా 10 అంగుళాల పై వరకు పెరిగిపోయిన వాడు ఒక తల్లి గర్భమునందు ఇమిడి అమ్మ కడుపులో పడుకున్నాడు అవతారమూర్తిగా వామనమూర్తిగా రావడానికి. అంతకన్నా నువ్వు కష్టపడ్డావా ధర్మరాజా? ఇంకొకటి తెలుసా? ఔర్వుండు జనని ఊరు ప్రదేశమునందు రహస్యముగా దాగుటయ్యును. పూర్వకాలంలో భృగువంశానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు కృతవీర్యుడికి యాజకత్వం చేశారు, పౌరోహిత్యం చేసినప్పుడు ఆయన విశేషమైనటువంటి ధనం ఇచ్చాడు. ఈ ధనాన్నంతటినీ బ్రాహ్మణులు తీసుకెళ్లి భృగువంశీయులందరూ పెరట్లో పాతి పెట్టి దాచారు. కొన్నాళ్ళకి కృతవీర్యుడు మరణించాడు. ఆయన తరువాత వచ్చినటువంటి రాజులు దరిద్రులైపోయారు. అయిపోయి మా తండ్రి గారు మీకు దానం చేసినటువంటి డబ్బు ఇమ్మని అడిగారు బ్రాహ్మణులు. అడిగితే దానం పుచ్చుకున్న డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వడం ఏమిటని చెప్పి వీళ్ళు ఆ ధనం ఇవ్వకుండా రహస్యంగా అది పట్టుకుని పారిపోవడం మొదలెట్టారు. అప్పుడు ఆ రాజులు వీళ్ళని వెంబడించి ఈ బ్రాహ్మణులందరినీ బాణాలేసి చంపేసి వాళ్ళ పెరళ్లలో తవ్వి ఆ బంగారాన్ని అంతటి తీసుకుపోయారు. ఆ ఆగ్రహం చాలక ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలందరినీ సంహరించారు. ఒకే ఒక స్త్రీ మాత్రం గర్భంతో ఉండి ఎక్కడ రాజులు వచ్చి తనని సంహరిస్తారోనని వెడుతూ బయటికి పిల్లవాడు వస్తే చంపేస్తారు ఆ వంశంలో వాడనని కడుపులోనే పిల్లవాడిని తన తపశ్శక్తితో ఉంచుకుంటే ఆ పిల్లవాడు ప్రసవమైపోతే వాడు పైకి రాకుండా వాడికి పెరుగుదల లేకుండా 100 సంవత్సరములు తన తొడలో దాచేసింది. 100 సంవత్సరముల తర్వాత ఔర్వుడు అంటే తల్లి యొక్క ఊరునందు దాగాడు కాబట్టి ఔర్వుడు అన్న పేరుతో బయటికి వచ్చాడు. అంతకన్నా కష్టపడ్డావా నువ్వు? అజ్ఞాతవాసం చేయడం అంతకన్నా కష్టమా? ధేను శరీర విలీనుండై మార్తాండు రహస్య చర్య సల్పుటయ్య. ఒకానొక నాడు విశ్వకర్మ యాగం చేస్తున్నప్పుడు సురభి అనబడేటటువంటి దివ్యమైన కాంతని సృష్టించాడు. ఆవిడతో పాటుగా వేరొక పురుషుడు సృష్టింపబడ్డాడు. ఆయన ఈ స్త్రీ యందు వ్యామోహంతో ఉంటే ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి నువ్వు మా ఆర్తః, నువ్వు ఆర్తిని పొందకు అని ఈ స్త్రీని ఆయనకి ఇచ్చాడు. ఆ ధేనువు అంటే సురభి. ధేనువు యందు అపారమైనటువంటి వ్యామోహంతో కష్టపడినటువంటి వ్యక్తి ఎంతకాలం ఆ వ్యామోహాన్ని తనలో అణుచుకుని ఓర్పుతో ఉన్నాడో, కామోద్రేకాన్ని వ్యామోహాన్ని అంతకాలం ఓర్పుతో నిగ్రహించడం మాటలా? ఆపాడయా మహానుభావుడు. మార్తాండుడని పేరు తెచ్చుకున్నాడు ఆయన. వాళ్ళందరూ ఓర్పుతో వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకోలేదా? నువ్వెందుకు దిద్దుకోలేవు? కాబట్టి ఈ అజ్ఞాతవాసం జరిగినన్నాళ్ళు మీరు పరమ సహనంతో ఉండవలసినదే అని ధౌమ్యుడు ఉపదేశం చేస్తే మీరు మాకు బ్రతకడం నేర్పారండి అన్నాడు ధర్మరాజు. మీరు ఈ మాట చెప్పకపోతే మేము చచ్చిపోతాం. ఎందుకంటే రాజుల యొక్క అహంకారం లోపల ఉండిపోతుంది, ఎక్కడో అక్కడ బయట పడిపోతాం. మాకేది అవసరమో ఆ మాట చెప్పారు మీరు. శిష్యుడు ఉద్ధరింపబడడానికి ఎప్పుడు ఏది కావాలో అది చెప్పినవాడు గురువు. కనుక మహానుభావ మీకు మేము నమస్కరిస్తున్నాం అన్నాడు. కాబట్టి ఎంతమంది ఓర్పుతో పైకొచ్చారో విరాట పర్వంలో ధౌమ్యుడు ఉపదేశం చేస్తాడు. సరే, ఇప్పుడు మనకు భారతం మీద ప్రసంగం కాదు కాబట్టి రామాయణాంతర్గతంగా కూడా మీరు చూడండి. ఇన్ని కష్టాలు పడి కూడా రామచంద్రమూర్తి ఎన్నడూ ఊర్మిని కోల్పోలేదే. ఆయన ఎప్పుడూ తన స్వధర్మాన్ని విడిచిపెట్టలేదే. రాముడు కూడా స్వధర్మాన్ని విడిచిపెట్టేసి రాముడు కూడా ఓర్పు కోల్పోయి ఉంటే అసలు బ్రహ్మాండాలు ఎక్కడున్నాయండి? ఎప్పుడో నాశనం చేసి పారేసిన ఆయన. కానీ అలా చెయ్యకుండా ఓర్పు పట్టడంలో ఉంది రామచంద్రమూర్తి యొక్క చరిత్రంతా. కాబట్టి ఆ ఓర్పు అంత గొప్పది. మీకు ఓర్పు లేకపోతే వచ్చే ప్రమాదాన్ని కూడా రామాయణాంతర్గతంగా నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మీరు బాలకాండలోనే చూడండి. సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది ఉన్నారు. వాళ్ళని సగరులు అని పిలుస్తారు. ఈ 60,000 మంది భూమిని 4 దిక్కులా తవ్వారు. దేని కొరకు తవ్వారు అంటే సగర చక్రవర్తి చేస్తున్నటువంటి యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ అపహరింపబడినటువంటి యాగాశ్వాన్ని తీసుకురావడం కోసమని సగరులు తవ్వారు. తవ్వి భూమిలోకి వెళ్లి చూసినా కూడా ఆ యాగాశ్వం కనపడలేదు. ఆఖరికి ఈశాన్య దిక్కున తవ్వారు. తవ్వి పాతాళానికి వెళ్ళారు. కపిల మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ వాళ్ళ యాగాశ్వం కనపడింది. నిజానికి ఆ అశ్వాన్ని తీసుకొచ్చినటువంటి వాడు కపిల మహర్షి కాడు. దేవేంద్రుడు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఒక సాక్ష్యం కనపడింది. ఎక్కడుంది ఈ యాగాశ్వం? కపిల మహర్షి ఆశ్రమంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? ఈ కపిల మహర్షిని మేము చంపేస్తా ఉన్నాం.
ఈయనే పట్టుకొచ్చి పెట్టాడు ఇక్కడ. కాబట్టి చంపేస్తామని అనరాని మాటలంటూ దుర్భాషలాడుతూ చేతికి దొరికినటువంటి పారలు, చేతికి దొరికినటువంటి గొడ్డళ్ళు, చేతికి దొరికినటువంటి మారణాయుధాలు అన్నీ పట్టుకుని పరిగెత్తుకుంటూ పెద్ద పెద్ద దూషణ చేస్తూ ఆయన మీదకు పరిగెత్తాడు. విన్నాడు కపిల మహర్షి. ఇంత ఉద్ధతిలో 60,000 మంది తనని తిడుతున్నటువంటి తిట్లు విన్నాడు. విని 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 ఆయన అన్నాడు, ఇన్ని మాటలు విని తస్య తద్వచనం శ్రుత్వా కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజా అంటారు వాల్మీకి మహర్షి. ఒక్కసారి హుంకారం చేశాడు ఆయన. ఆయన హుంకారం చేసేటప్పటికీ అంతటి మహానుభావుడి యొక్క కోపంలోంచి వచ్చినటువంటి హుంకారానికి 60,000 మంది బూడిద కుప్పలై కింద పడిపోయారు. ఇప్పుడు ఈ బూడిద కుప్పలైపోయినటువంటి వాళ్ళని ఊర్ధ్వలోకాలకి పంపించచ్చా? సాధారణంగా ఎవరైనా చనిపోయారనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో జలతర్పణ అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి తర్పణ చేస్తారు. ఇంకా కొంచెం చెయ్యాలనుకుంటే ఏ పుణ్యనదీ జలాల దగ్గరకో వెళ్ళి అస్థి సంచయనం చేసి జలతర్పణ చేస్తారు. కాబట్టి ఇప్పుడు అంశుమంతుడని వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాడే ఈ సగరుల యొక్క బూడిద కుప్పలు చూసి ఏడ్చాడు. గుర్రాన్ని తీసుకెళ్లిపోతూ, అయ్యయ్యో మా తండ్రులందరూ మరణించారు, ఆ అంశుమంతుని యొక్క ఆ పెదతండ్రి గారి బిడ్డలు వీళ్ళు, కాబట్టి తండ్రుల వరస అవుతారు. అందుకని నేను వీళ్ళందరినీ ఉద్ధరించాలని దగ్గరలో ఉండేటటువంటి జలాశయంలో నీళ్లు తేవడానికి వెళ్ళాడు, జలతర్పణలు ఇవ్వడానికి. వెడితే గరుత్మంతుడు అన్నాడు, వీళ్ళని ఉద్ధరించడం కుదరదయా, వీళ్ళు ఎలా చచ్చిపోయారో తెలుసా? రౌద్రమైన తేజస్సుకి చచ్చిపోయారు. అది మామూలు తేజస్సు కాదు, కపిలుడు మహాగ్రహాన్ని పొంది హుంకారం చేస్తే చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళకి మామూలు నీళ్లతో ఇచ్చిన తర్పణలందరూ వీళ్ళకి దాహం తీరదు. వీళ్ళు ఉద్ధరింపబడాలంటే ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగా నది భూమి మీదకి రావాలి, వచ్చి ఈ బూడిద కుప్పల మీద ప్రవహించాలి. అలా తీసుకొస్తే వీళ్ళకి దాహం తీరుతుంది, అప్పుడు ఉత్తమ గతులు పొందుతారు. అప్పటి వరకు వీళ్ళు వ్యగ్రమైన రూపాలతో తిరుగుతుంటారు. ఇప్పుడు చూడండి, కోపం రావడం చాలా తేలిక, ఓర్పుని కోల్పోవడం చాలా తేలిక. ఇప్పుడు అంశుమంతుడు ప్రయత్నించాడు, తేలేకపోయాడు. సగర చక్రవర్తి ప్రయత్నించాడు, తేలేకపోయాడు. దిలీపుడు ప్రయత్నించాడు, తేలేకపోయాడు. భగీరథుడు వచ్చాడు, అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. ఇప్పుడు భగీరథుడు చూడండి, సగరులు ఎంత ఓర్పు లేనివారో భగీరథుడు అంత ఓర్పు ఉన్నవాడు. ఆయన ఏం చేశాడు? మామూలు తపస్సు కాదండి, రామాయణంలో చాలా అందంగా మాట్లాడతారు మహర్షి. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ అని, ఆ పూర్ణం వర్ష సహస్రంతు ఘోరే తపసి తిష్ఠిత. ఊర్ధ్వబాహు అది మామూలు తపస్సు కాదు, 2 చేతులు పైకెత్తి నించున్నాడు. పంచతప 4 వైపులా 4 అగ్నిహోత్రాలు పెట్టుకున్నాడు. ఒళ్ళు 4 వైపుల నుంచి ఉడికిపోతోంది. 2 కళ్ళు తెరిచి సూర్యుణ్ణి చూస్తూ నిలబడ్డాడు. పంచతప మాసాహారో నెలకొక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటాడు. జితేంద్రియ ఇంద్రియాలన్నింటినీ కట్టడి చేసేసాడు. అలా పూర్ణం వర్ష సహస్రంతు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చిత్రముఖ బ్రహ్మగారు వచ్చారు. నాయనా, నీ కోరిక ఏమిటో నాకు తెలుసురా, గంగ భూమి మీద పడాలని నీ కోరిక. ఆకాశాత్ పతితంతో యం పృథివీన సహిష్యతి. ఒకవేళ ఆకాశంలోంచి గంగ కింద పడితే భూమి పట్టలేదు. కాబట్టి ఏం చెయ్యాలి? తాం వై ధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః. ఒక్క త్రిశూలాన్ని పట్టుకున్న పరమశివుడు తప్ప గంగని పట్టగలిగిన వాడు లేడు. వెళ్ళి ఆయన కాళ్ళు ఆయన పట్టుకుంటానంటే వదులుతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? గోకర్ణ క్షేత్రానికి వచ్చి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసా ధరయిష్యామి శైలరాజ సుతాంయహం. నేను నా తల మీద ఆ గంగని పడతానోయ్,
తప్పకుండా పట్టుకుంటాను, గంగని విడవమని బ్రహ్మగారికి చెప్పన్నాడు. వెళ్ళి బిందు సరోవరం దగ్గర నించున్నాడు పరమశివుడు. ప్రార్థన చేశాడు బ్రహ్మగారిని. గంగని విడిచిపెట్టారు. పోనా ఆవిడ మామూలుగా పడిందా? ఆవిడ అహంకారంతో పడింది. ఆ బిర్రి శివుడు ఏమిటో జటాజుటం విప్పుకు నించున్నాడు. నేను గాని పైనుంచి కింద పడ్డానా? సాకదం చిన్మహింకంతుం నశక్నోద్యస్నమాస్థిత నైవ నిర్గమనం లేబే జటామండలమోహిత. ఈ పరమశివుణ్ణి జటాజూటంతో పాటుగా ఈడ్చుకుపోతా పాతాళానికి. ఏమనుకుంటున్నాడో వీర్రేడాల నించున్నాడు అనుకుంది. ఆయనకి తెలియదు శంకరుడికి. ఆయన ఓహో గంగ అహంకరిస్తోందని వ్యోమకేశ ఆకాశమంత జటాజూటం పెంచేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఆవిడ పడుతూనే ఉంది. చుక్క నీళ్లు కింద పడవు. పాపం మళ్ళీ భగీరథుడు కింద నుంచి నమస్కారం పెట్టి పడుతుందని చూస్తున్నాడు. రథం సిద్ధంగా పెట్టుకుని తీసుకెడదామని పాతాళానికి. పడదే. చూశాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు. అయ్యా, ఆవిడ అహంకారము బాగుంది, మీరు కట్టేయడము బాగుంది, మధ్యలో నేను ఇలా ఉండిపోయాను, వదిలిపెట్టండి అన్నాడు. అప్పుడు వదిలేడు శంకరుడు. పోని వదిలేడు. అయిందా? యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆవిడ సర్వపాపములను పోగొట్టగలిగిందే. ముందు భగీరథుడు రథం మీద ఎటెడుతున్నాడో అటు వెడుతోంది గంగ. చూడ్డానికి చాలా అందంగా ఉంది ఆ ప్రయాణం. ముందు భగీరథుడు వెళ్ళిపోతున్నాడు, వెనక గంగ వెళ్ళిపోతోంది. కానీ ఇలా వెళ్ళిపోతున్నటువంటి గంగ జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తింది. ఆయన ఏం చేశాడు? ఎవరో నా ఆశ్రమాన్ని ముంచెత్తిన వాళ్ళని పురుషుడిలో పట్టుకుని గుడుక్కుని తగిలేశాడు. ఇంత గంగని చుక్క గంగ లేదు. వెనక్కి తిరిగి చూస్తే అయ్యయ్యో ఇదేమిటన్నారు. తాగేశాడయా జన్నువు, చుక్క గంగ లేదు. ఇప్పటివరకు ఎలా కనపడింది? రంగతుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుట నభోభగము నుండి జారం గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లు శంకర అని పడినటువంటి గంగ వెనక్కి తిరిగి చూస్తే చుక్కలేదు. ఇప్పుడు మళ్లీ వెళ్లి జహ్నువు కాళ్ళు పట్టుకుని అయ్యయ్యో జన్ను మహర్షి, నా పితరుల్ని ఉద్ధరించడానికి తెచ్చానయ్యా గంగని, నువ్వు తాగేస్తే ఎలా మహానుభావ, విడిచిపెట్టమని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మళ్లీ తన చెవులోంచి వదిలిపెట్టేస్తే తస్మాత్ జహ్ను సుతా గంగా జాహ్నవి ఇతి ప్రోతిచా. ఆవిడికి జాహ్నవి అని పేరు వచ్చింది, జహ్ను మహర్షి యొక్క చెవులోంచి వచ్చింది కాబట్టి. మళ్లీ భగీరథుడి తెలిసేటు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ కర్ణ ఆవిడ భోగవతి అన్న పేరుతో ఆ పాతాళలోకానికి వెళ్లి 60,000 మంది సగరుల యొక్క బూడిద కుప్పల నుంచి ప్రవహిస్తే అప్పుడు వీళ్ళందరికీ ఉత్తమ గతులు కలిగాయి. ఎన్ని తరాల వరకు అలా పడిపోయి ఉండిపోయారో చూడండి. ఎందుకు పడిపోయి ఉండిపోయారు? కేవలం ఓర్పు లేకపోవడం. ఓర్పు లేని ఒకే ఒక కారణము చేత కొన్ని తరాల పాటు అలా ఉండిపోయారు. ఎలా ఉద్ధరించగలిగాడు భగీరథుడు? అందుకే ఎవరైనా ఓర్పుతో అదే పనిగా ప్రయత్నం చేశారనుకోండి, మన వాళ్ళు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంటారు. అంటే ఇంకా విడిచిపెట్టకుండా అంత ఓర్పుతోటి అంత సహనంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే మన వాళ్ళు కొన్ని నుడికారాలు పెట్టేశారు. రామాయణంలోంచి ఎన్ని మాటలు వచ్చాయో తెలుసా అండి? అబ్బో శూర్పణఖరావిడ అంటారు, మందర్లా తంపెట్టేసిందంటారు, కుంభకర్ణుళ్ళ నిద్రపోతాడంటారు, వీడి బుద్ధి రావణాసుర బుద్ధి అంటారు, లంకలాగా రావణాసుర కాష్టంలా కాలుతూనే ఉందంటారు, లంక తగలబడిపోయినట్టు నాశనం అయిపోతాడంటారు, వీడు విభీషణుళ్ళ ఇంటి గుట్టు చెప్పేస్తున్నాడు, లంకకి చేటంటారు. మీకు సామెతలు చాలా రామాయణంలోకి వచ్చేసి నిజ జీవితంలో ఎలా ఉండాలి అనేటటువంటి విషయం అంతా రామాయణం చేత ప్రతిపాదింపబడుతుందండి. అందుచేతనే ఓర్పు లేనటువంటి సగరులో 60,000 మంది బూడిదయ్యారు. ఓర్పు కలిగిన భగీరథుడు ఒక్కడే ఉద్ధరించగలిగాడు. కాబట్టి ఓర్పు అన్నది ఎంత గొప్పదో మీరు చూడండి. నేను రామాయణంలోంచి చెప్పడం కాదు, మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఈ మధ్య జరిగినటువంటి వృత్తాంతాన్ని ఒకదాన్ని. కావ్యకంఠ గణపతి ముని గురించి మీరు వినుంటారు. ఆయన మహానుభావుడు, కావ్యకంఠులు. రమణ మహర్షిని మొట్టమొదటిసారి వెళ్లి దర్శనం చేసుకుని ఆయన్ని రమణ అని పిలిచి ఆయన్ని సంబోధించి ఆయన యొక్క శక్తి చేత, ఆయన అనుగ్రహం చేత ఉమాసహస్రం రచించినటువంటి మహాపురుషుడు కావ్యకంఠుడు. అటువంటి కావ్యకంఠ గణపతి ముని ఒకానొకసారి అరుణాచలం వెడదామని బయలుదేరి వెడుతుంటే ఆయనతో పాటుగా ఆయన తమ్ముడు కూడా బయలుదేరాడు. ఆయనకి నాలా ఆకలి ఎక్కువ.
అంటే మీకు ఎక్కువ అనుకోకండి, ఏదో అలా అన్నాను. కాబట్టి అలా వెడుతుంటే తీరా శ్రీకాళహస్తి దాకా వెళ్లి శ్రీకాళహస్తిలో దిగి కాళహస్తీశ్వర దర్శనం చేసుకునేటప్పటికీ ఖచ్చితంగా టిక్కెట్టుకు సరిపడే డబ్బులు ఉన్నాయి. శుభ్రంగా సత్రంలో పెట్టిన భోజనం చేసేశారు. అయినా సరే ఇంకా నాకు ఆకలిస్తోంది అన్నయ్య, నాకు ఆకలిస్తోంది అన్నయ్య అని మొదలెట్టాడు తమ్ముడు. ఏం చెయ్యాలో అర్థం కాక దగ్గర ఉన్న డబ్బులతో పాపం అరటిపళ్ళు కొనిచ్చేశారు కావ్యకంఠులు. ఇప్పుడు డబ్బులు లేవు టికెట్ కొనుక్కోవడానికి. 15 మైళ్ళ దూరాన్ని కాళహస్తి నుంచి రేణిగుంట వరకు ఈశ్వర కథలు చెప్పుకుంటూ కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు కలిసి నడుచుకుంటూ రేణిగుంట వచ్చారు. వచ్చి అక్కడ రైలు ఎక్కి అరుణాచలంలో దిగారు. వాళ్ళ ప్రారంధం ఏమిటో, అరుణాచలం చాలా గొప్ప క్షేత్రం కదా, ఎవరిని అడిగితే అన్నం పెట్టారులే అనుకున్నారు. ఆ రోజు తమ్ముడికి ఎంత ఆకలేసిందంటే 8 అరటిపళ్ళు కొనిపెట్టారు కావ్యకంఠ గణపతి ముని. 8 పళ్ళు తినేసి అన్నయ్య నా ఆకలి తీరలేదని ఏడుపు మొదలెట్టాడు. అప్పుడే దేవీ నవరాత్రులు పూర్తయిన ఏకాదశి. ఒరే నేను ఇప్పటి వరకు భిక్షాటన చేయలేదు, నీ కోసం భిక్షాటన చేస్తాను అన్నారు కావ్యకంఠ గణపతి ముని. ప్రతి సత్రవు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నా కోసం కాదు, నా తమ్ముడు ఏడుస్తున్నాడు, పట్టెడు అన్నం పెట్టండి అని. ఇవాళ ఏకాదశి, ఇవాళ ఉపవాసం, అందుకని సత్రవుల్లో అన్నం ఉండాలన్నారు. బ్రాహ్మణ వీధుల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందు నిలబడి అమ్మ బిడ్డడి కోసం ఇంత అన్నం పెట్టండి అమ్మా అని అడిగాడు. అడిగితే అన్నం లేదన్నారు. అంటే ఆఖరికి కావ్యకంఠులు అన్నారు, మీ పిల్లలు తినగా మిగిలిన సద్దెన్నం ఉంటే పెట్టండి అని అడిగారు. అడిగితే సద్దెన్నం కూడా లేదన్నారు. అంటే కావ్యకంఠులు అప్పుడు అంటారు, నాయన అని వారి మీద పుస్తకం, అందులో అంటారు, ఆఖరికి అరుణాచలంలో సద్దెన్నం కూడా దొరకలేదు నాకు. ఈయనకుని మనసులో గొణుక్కుంటూ సంస్కృతంలో శ్లోకం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరుగు మీద పడుకున్నాడు ఓ బ్రాహ్మడు. ఆయన లేచి అన్నాడు, ఏమన్నావు అన్నాడు. ఇంత గొప్ప శైవక్షేత్రంలో నా తమ్ముడికి అన్నం పెట్టేవాళ్ళే లేరు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, చాలా సంతోషం అయ్యోయ్, అందరికీ ఏకాదశి వ్రతం ఓలా ఉంటే మా ఆవిడ ఏకాదశి వ్రతం ఒక్కటి ఓలా ఉంటుంది. ఏకాదశి పగలల్లా పూజ చేసి ద్వాదశి రాకుండా సాయంకాలం పారణ చేస్తుంది మా ఆవిడే. అందుకని ఎవరైనా 2 బ్రాహ్మణుల్ని తీసుకురండి అన్నం పెడతానంది. ఊరంతా తిరిగానయ్యా, ఇవాళ ఏకాదశి మేము అన్నం తినమన్నారు, ఎవరు రాలేదు. ఆఖరికి భలే దొరికారయ్యా మీరిద్దరు, ఇంట్లోకి వెడితే మా ఆవిడ తీసుకురాలేదా అంటుందని వీధిలో పడుకున్నాను, రండి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెడితే తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టి ఉన్నాయి. అబ్బో ఇంట్లో ఇల్లాలు చాలా మర్యాదస్తురాలు అనుకుని స్నానం చేసి వచ్చారు. ఆకలి దహించుకుపోతోంది కడుపులో. ఏకాదశి అయినా ఇవాళ మనం ఆ తల్లికి 2 బ్రాహ్మణులు కావాలి కాబట్టి మనం తినేద్దాం అనుకున్నారు కావ్యకట్టులు. అనుకుని స్నానం చేసి తడిబట్ట కట్టుకుని మడిబట్ట కోసం వచ్చారు. అక్కడ పీటల మీద పెట్టున్నాయి మడిబట్టలు. 2 మడిబట్టలు కట్టుకుని దేవతార్చనకి కూర్చున్నారు. భోజనానికి కూర్చుంటే ఎర్రటి రంగులో ఉన్నటువంటి ఒక స్త్రీ ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి గాజులు వేసుకుని పాదముల మంజీరముల యొక్క ధనులు సవ్వడి చేస్తుండగా, ఏ తల్లిని ఉభౌ దర్భీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరసి శిరసస్య సౌ భ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అని అడుగుతారో, ఆ తల్లి అన్నపూర్ణమ్మ పరమశివుడి ఇల్లాలు చేతిలో బంగారు పాత్ర పట్టుకుని వాళ్ళకి కావలసిన షడ్రసోపేతమైన భోజనాన్ని మళ్ళీ 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 మారు వడ్డిస్తూ భోజనం పెట్టింది. కడుపు నిండా తిని ఉత్తరాపోసనం బట్టి ఏం అదృష్టం రా, ఈ తల్లి చేతి భోజనం చేశామనుకుంటే ఆ తల్లి తాంబూలం ఇచ్చి దక్షిణ కూడా ఇచ్చింది. అమ్మా కడుపు నిండిపోయిందమ్మా, కళ్ళు పడిపోతున్నాయి, వెళ్ళలేము, అరుగు మీద కాసేపు అలా పడుకుంటామన్నారు. పడుకోండబ్బా అంది. 2 వెళ్ళి అరుగుల మీద పడుకున్నారు. తెల్లవారిపోయింది, నిద్ర లేచారు. నిద్ర లేచి చూసుకుంటే పక్కన వాళ్ళ మూటలు, ఆవిడిచ్చిన తాంబూలం, దక్షిణ అక్కడే ఉన్నాయి. నిన్న రాత్రి అన్నం పెట్టిన తల్లిని ఇంటి వైపు చూశారు. అది వినాయకుడి గుడి, ఇల్లు లేదు. అంటే మనం భ్రాంతి పడ్డామా అని ఆ చుట్టుపక్క సందుల్లో తిరిగి అందరినీ అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, ఏమో మేము పుట్టి బుద్ధిరిగి నాళ్ళ నుంచి అరుణాచలంలో ఉంటున్నాం, మేము ఎన్నడూ కూడా అసలు అటువంటి కుటుంబాన్ని మేము ఇక్కడ చూడలేదన్నారు. ఆయన ఓర్పు, ఆయన ఓర్మి, ఆ కష్టంలో కూడా భగవంతుడికే చెప్పుకున్నటువంటి ఆయన యొక్క సహనం, అమ్మవారి చేతి అన్నం నాకు అరుణాచలంలో పెట్టించిందని పొంగిపోయారు ఆయన. మీకు విచిత్రం తెలుసా అండి, అన్నయ్య డబ్బులు ఇచ్చే నేను వెళ్ళిపోతానన్నాడు తమ్ముడు. అయితే డబ్బులు ఇచ్చేశారు ఆయన. ఒరే నీ ఆకలి నేను పడలేను రా అని.
అంటే తమ్ముడు అనుకున్నాడు, నా ఆకలి ఎటువంటిదైనా నా ఆకలి వల్ల అన్నయ్యకి భగవత్ సాక్షాత్కారం అవుతోంది. అన్నయ్య భగవంతుణ్ణి నమ్ముకుంటాడు, నాకు ఆకలి ఒకటే వచ్చు, నేను అన్నయ్య ఆకలి అన్నయ్య ఆకలి అన్నయ్య ఆకలి అంటాను. అన్నయ్య ఏమో ఈశ్వరుడికి చెప్తాడు, ఈశ్వరుడు అమ్మవారు ఏదో రూపంలో వచ్చి అన్నయ్యకి పెడుతున్నారు, నీ తింటే కానీ అన్నయ్య తిండవు, అందుకని ఈశ్వర ప్రసాదం నాకు దొరుకుతోంది, ఈ ఆకలి ఇంత ఉపయోగపడుతుందని నాకు తెలియదు. నాన్నగారి దగ్గరికి వెళ్తే ఏం వస్తుంది, 3 పూట్ల అన్నం తప్ప, అన్నయ్య దగ్గర ఉంటే ఈశ్వరానుగ్రహం కూడా వస్తుంది, నేను వెళ్ళన్నాడు. అన్నవాడు ఊరుకున్నాడా? ప్రతిరోజు అన్నయ్య ఆకలని మొదలెట్టాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరిళ్ళకి వెళ్ళి వారాలు అడిగారు. అరుణాచలంలో కొన్నాళ్ళు ఉండాలని కోరిక కావ్యకంఠులకు. అమ్మా మీ ఇంట్లో ఒక్క పూట భోజనం పెట్టండి అని. ఇంతటి సంస్కృత పండితుడికి, ఇంతటి కావ్యకంఠుడికి, ఇంత తపస్వికి వారంలో 4 రోజులు ఒంటిపూట భోజనం దొరికిందండి. దొరికితే ఆయన ఏం చేశారో తెలుసా అండి? ఆయన హరస్తుతి అని, నా ఆకలితో పొద్దున్నే కదా భోజనం పెడతారు, రాత్రి ఉండదు ఆయనకి. అసుర సంధ్య వేళలో సంధ్యావందనం చేసేసుకుని ప్రతిరోజు వచ్చి, శివ నీ ముందు నిలబడి నా ఆకలి ఎంత బాధాకరమో, నా తమ్ముడి ఆకలి కేకలు ఎంత బాధాకరమో నీకు చెప్పి వెళ్ళిపోతుంటాను. ఆవిడ అన్నపూర్ణమ్మ పితకుచాంబ, నువ్వు లోకమునకు విశ్వేశ్వరుడవు, దరిద్రం చెప్పుకున్నా కష్టం చెప్పుకున్నా మీకు చెప్పుకోవాలి. ఊళ్ళో చెప్పుకుంటే ఏమొస్తుంది, నేను ఎవరిని అడగని ఇవాళ నుంచి, నీకు వచ్చి చెప్తా, అన్నం పెట్టావా పెట్టు, పెట్టకపోతే అది కూడా నీ ఆదేశం అనుకుని అలా ఆకలితో ఉంటానన్నారు. ప్రతిరోజు వచ్చి హరస్థితిలోంచి ఒక శ్లోకం చదువుతుండేవారు. ఆయన చదివినటువంటి శ్లోకం శివుడికి చెప్తుంటే కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ కేకలేస్తూ సంస్కృతంలో శ్లోకం చెప్పేవారు. అది వినడానికి పెద్ద పెద్ద పండితులు ధనుకులు జక్కాలు కట్టుకుని వచ్చేవారు. చిత్రం ఏంటంటే, అయితే మా ఇంట్లో భోజనం చేయండి అని ఎవరు చెప్పేవారు కాదు. అదేంటి ఆశ్చర్యం? కావ్యకంఠులు శ్లోకం చెప్పి వచ్చిన వాళ్ళందరి వంక చూసి, నేను అడగను, నువ్వే చెప్పించాలి వాళ్ళతో అన్నం పెట్టమన్న రోజున అని అలాగే తిరిగి వెళ్ళిపోయేవారు. తమ్ముడిని తీసుకుని మంచినీళ్ళు తాగి పడుకునేవారు. ఒక్కొక్క రోజు భోజనమే ఉండేది కాదు. అన్ని శ్లోకాలు అయిపోయాయి, పూర్తి అయిపోయింది ఆయన రాయాలనుకున్న శ్లోకాలు. ఒక రోజున చెప్పారు, ఇక ఈ రోజున నేను రాసుకున్న మొత్తం శ్లోకాలు చెప్పేస్తాను శివుడికి అన్నారు. రమణ మహర్షి కూడా వచ్చారు ఆ రోజున. తెలుసా అండి, అరుణాచలేశ్వరాలయానికి బ్రాహ్మణస్వామి అని పేరు అప్పటికి. ఆయన శేషాద్రి స్వామి, అరుణాచలంలో ఉన్న పెద్ద పెద్ద సంస్కృత పండితులు, ఉపాసకులు, ధనవంతులు, వ్యాపారులు, అరుణాచల దేవాలయం కిటకిటలాడిపోయింది. రానే వచ్చాడెవరు? ఒక దరిద్ర బ్రాహ్మణుడు, అన్నానికి లేనివాడు. ఈయన ఆకలితో చెప్పుకున్న శ్లోకాలు వినడానికి వీళ్ళు వచ్చారు. ఆయన వచ్చి కన్నుల నీరు ధారకారుతుండగా హరస్తుతిని అంతటినీ మళ్ళీ పరమశివుడికి చెప్పుకున్నారు. చెప్పుకుంటే వెంటనే అక్కడున్న ఊరి పెద్దలందరూ లేచి, ఇంతటి మహానుభావుడు మన ఊరి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఈయన ఇప్పటి వరకు జీవితంలో కని విని ఎరుగనంత జీతం ఇచ్చి అరుణాచలంలోనే సంస్కృత పాఠశాలలో సంస్కృతోపాధ్యాయుడిగా నియమించి 7 రోజులు 14 పూటలు మన ఇళ్లలో భోజనాలు పెడతామని తీర్మానం చేసి ఉద్యోగం ఇచ్చారు. అలాంటి ఆకలి వేస్తే తప్ప మథనం జరిగి అమృతతుల్యమైన శ్లోకాలు రావు లోకంలో. ఆకలిని కడుపులో పెట్టి అటువంటి శ్లోకాలు అందుకున్నాడు శంకరుడు ఆయన దగ్గర. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి, ఆ ఓర్మి లేకపోతే హరస్తుతి అన్న కావ్యం వచ్చి ఉండేదా? కావ్యకంఠ గణపతి ముని యొక్క ఆవేదనలోంచి అంత గొప్ప గొప్ప శ్లోకాలు వచ్చి ఉండుండేవా? ఓర్మి కలిగినటువంటి వారు ఎంత కష్టం వచ్చినా ఇది అడుగుతాడు మహానుభావుడు ధూర్జటి, నిన్ను సేవింపగ నాపదల్ పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్ నంగని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, జేలొగ్గని, మూకీభావమునంతెట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఎంత ఓర్మి వచ్చేసిందండి ధూర్జటికి. ఇంత ఓర్పు పట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళెవరూ చెడిపోలేదు. సీతమ్మ తల్లి రామాయణంలో సుందరకాండలో ఒక తీర్పు చెప్పింది ఒక చోట తల్లి. ఆవిడంది, కళ్యాణీ పతకాదేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంది.
ఈ లోకంలో కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమ, ఎవరు 100 సంవత్సరముల యొక్క జీవితాన్ని కూడా మధ్యలో తుంచేసుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో ఒక మంచి రోజు ఉంటుందని ఎదురు చూస్తారో, అలా ఎదురు చూసినటువంటి వారికి ఎప్పటికైనా ఒక మంచి రోజు అన్నది ఉంటుంది, శుభవార్త అన్నది విని తీరుతారు. తప్ప ఏదో ఒక కష్టం వచ్చిందని ఇంకా కష్టంతో తాదాత్మ్యత చెందిపోయి ఇంకా ఎప్పుడూ ఆ కష్టాన్నే తలుచుకుంటూ ఈశ్వరుడిచ్చినటువంటి మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు వాడు ప్రాజ్ఞుడు కాడు. కష్టాన్ని కూడా అనుభవంగా స్వీకరించి ఒకసారి పరిశీలన చేసి ఆ దుఃఖాన్ని, ఎంత దుఃఖం ఈ దుఃఖం, ఇంత దుఃఖం నేను అనుభవించడానికి ఎంత పాపం నేను చేసి ఉన్నానో కనుక కదా